యోవేలు గ్రంథం 1:1-9. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. ఏంటది? నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. తలపైకెత్తండి. పానార్పణము నైవేద్యము అంటే ఏంటి? పానార్పణము నైవేద్యం అంటే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు పానార్పణాన్ని నైవేద్యాన్ని బలులు అర్పించేవాళ్ళు. ఈ కొత్త నిబంధన గ్రంథంలో పానార్పణము నైవేద్యం అంటే ప్రార్థన, భక్తి, ఆత్మీయతలో అందులో ఉన్నటువంటి రుచి. అది మెల్లమెల్లగా ఏమవుతుందట? ఏమవుతుందట? చూడండి కావాలంటే 9వ వచనం. నైవేద్యము ప్రాణార్పణము యెహోవా మందిరంలోనికి డాష్ రాకుండా నిలిచిపోయాను. అర్థమైందా? పాపంలో పడినప్పుడు మొట్టమొదటిది విశ్వాసాన్ని నీరు గారిపోతావు మెల్లమెల్లగా. నెంబర్ 2 ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోతావు. పాపంలో పడినప్పుడు 3వ ఫలితం ఏంటమ్మా? ప్రార్థించలేవు. ప్రార్థన రాదు, మందిరానికి వెళ్ళబుద్ధి కాదు, పాట పాడబుద్ధి కాదు, ప్రభు సన్నిధిలో కూర్చోబుద్ధి కాదు, మోకాళ్ళేసి ప్రార్థన చేద్దామన్నా అది రాదు. రాకుండా పోయాను ఉందా లేదా? చక్కగా తర్వాత చూడండి ఏమంటాడు. అదే 1వ అధ్యాయంలో 13వ వచనం. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమును వద్ద పరిచర్య చేయువారులారా రోదన చేయుడే, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట కట్టుకొని రాత్రంతా గడుపుడే. ఎందుకో ఇప్పుడు చూడండి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరముకు రాకుండా నిలిచిపోయాను. ఎవడో అనిపించింది అలా? ప్రార్థన చేయకోకుండా, కన్నీటి ప్రార్థన రాకుండా, ఆత్మీయతలో బైబిల్ చదవడం మానేసి ఆత్మీయతలో ఎండిపోయిన దినాలు వచ్చాయా? నాకు బోల్డ్ అని వచ్చాయి. మీరు రాలేదంటే గొప్పలుగా, మీ మించిన గొప్పలు లేరు. నిజంగా వస్తాయి, ఆత్మీయుడికి వస్తాయి. నువ్వు పాపంలో, రుచులో, తెలియని నిరాశ నిస్సులో పడ్డప్పుడు డెఫినెట్గా వస్తాయి. ప్రార్థన రాదు. నువ్వు మోకాళ్ళే రాదు ప్రార్థన. నువ్వు కూర్చో ప్రభు సన్నిధిలో, ఏదో బాధ, ఏదో ఆవేదన, తెలియని దుఃఖం, ఎండిపోయిన తత్వం ఏర్పడవా? డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి ఏమంటాడు, మళ్ళీ చూద్దాం. అద్భుతమైన మాట 14వ వచనం. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలో ఉన్న జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరానికి సమకూర్చుడే. ఆహా, యెహోవా దినము వచ్చనే. ఆ దినము ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెను సర్వశక్తిని యొద్ద నుండి వచ్చెను. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో డాష్ ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. అబ్జర్వ్ చేశారా? సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. పాత నిబంధన గ్రంథంలో పండగ, పస్కా పండగ, పెద్దుకొద్ది నాన్న, గుడారాల పండుగ వచ్చిన అద్భుతమైన పండగ. నేటి ఆత్మీయాత్రలో, నూతన నిబంధనలో ప్రభు సన్నిధికి దూరంగా అసహ్యమైన కార్యాలు చేసినప్పుడు మన అంతరంగమైన దేవాలయంలో సంతోషం, మన అంతరంగమైన దేవాలయంలో ఉత్సాహం ఏమైతే చెప్పండి? నిలిచిపోతాయి. కొన్ని సందర్భాల్లో దేవుని నమ్ముకున్న కొత్త దినాల్లో, దేవుని నమ్ముకుని మారు మనసు పొందిన మొదటి దినాల్లో ఇంట్లో బెండకాయకి దొండకాయకి లేకపోయినా కూడా ఆనందం ఉంటుంది మొహంలో, ఉండదా? అప్పుడు ఏం జరిగిలే? 10 మంది తిట్టనీలే, 10 మంది అవమానించనీలే, గొర్రెబిడ్డ వన్నీలే, ఇంకో బిడ్డ వన్నీ, పలానా కులస్తుడు, పలానా ఓడి అని వెళ్ళేసినీలే. తెలియని ధైర్యం, ఉత్సాహం, సంతోషం ఎక్కడ తెలుసా? ఇక్కడ లోపల ఆనందం. కాలం మారిన తర్వాత ఇంటి చుట్టూ అన్నీ ఉంటాయి. పెద్ద బంగళా ఉంటుంది, కారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కొరుకు నాస్తి ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ లోపల ఏముండదు? ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కారణం ఏంటి? అది చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, పాపానికి వచ్చిన ఫలితం మొట్టమొదటిది విశ్వాసము తినేస్తా ఉంటుంది, భయం అనేది. రెండోది ఆనందాన్ని కోల్పోతాం. మూడోది సంతోషాన్ని, ఉత్సాహాన్ని కోల్పోతాం. దేవుని సన్నిధిని కోల్పోతాం, ప్రార్థనా జీవితాన్ని కోల్పోతాం, ఆత్మీయతను కోల్పోతాం, ఎండిపోతాం. మై ఫ్రెండ్స్, అలా ఎవరైనా ఉన్నారా? ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒకవేళ మా జీవితంలో నిజమే అన్నా, ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టాను కానీ 2025, 23, 24 దినాల్లో ఇలాంటి నిరాశ గుండా ఎండిపోయిన భూమి మీద నేనున్నానన్న చాలామంది ఉన్నారు. అలా చాలామంది. ఒక అబ్బాయి ఐ థింక్ వైజాగ్ నుంచి ఫోన్ చేశారు. ఒక అబ్బాయి వైజాగ్, ఈ సూపర్వైజర్ ఉంటారు సార్, అంటే ఒక అపార్ట్మెంట్స్ కడుతున్నప్పుడు సూపర్వైజ్ చేస్తారనమాట. కడుతున్నారా లేదా, పనులు అన్నీ చక్కగా జరుగుతున్నాయి లేదా సూపర్వైజ్ చేస్తారు. ఆ సూపర్వైజర్ ఫోన్ చేశాడు. 28 ఉంటాయి, 28 ఏళ్ళు ఉంటాయి వయసు. అన్న, నా 21, 22 ఏళ్ళ వయసు నుంచి నేను ప్రభువుని అంగీకరించాను. నా 21, 22, 23 ఏళ్ళ వయసు నుంచి నేను ఒక అద్భుతమైన పరిచారకుని, సండే స్కూల్ చెప్తానన్న, సండే స్కూల్ నడిపిస్తానన్న, పాటలు పాడేవాడిని, సండే స్కూల్ నడిపించేవాడిని, బాగా చేసేవాడిని. అయితే నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది 2025 ఏట. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్స్లుగా, స్నేహితులుగా మారి లోకానికి దగ్గర అయ్యానన్న. ఇప్పుడు నా వయసు 28 అన్న. నేను ఇట్లా సూపర్వైజర్గా చేస్తున్నానన్న. అయితే ఇప్పుడు లోకానికి దగ్గరగా, పాపానికి దగ్గరగా బతున్నానన్న. ఒకప్పుడు అనుభవించిన ఆనందం, సంతోషం, ఉత్సాహం ఉందే,
అమ్మాయిల మధ్య తిరుగుతున్నా, ఫ్రెండ్స్ మధ్య తిరుగుతున్నా, బైక్ రేసులు, బీరులు, మందులు, పబ్బుల్లో తిరుగుతున్నా ఒకప్పుడు నా ఆనందం ఉంది చూడన్నా. ఒకప్పుడు దేవుని మందిరంలో సండే స్కూల్లో చెప్తున్నప్పుడు ఆనందం, సంతోషం ఉంది చూడన్నా. అది లేదన్నా, ఇప్పుడు కోల్పోయానన్నా. ఇన్స్టాగ్రామ్లో మీ స్క్రోల్ చేస్తా అంటే అలా మీ వీడియో వచ్చిందన్న. చూసినప్పుడు మాట్లాడదాం అనిపించిందన్న. నా పరిస్థితి ఏదన్నా, ఏం చేయాలన్నా, తిరిగి నేను ఆ ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోగలనా అని ఏడుస్తున్న వాళ్ళు పోల్డంత మంది. అర్థం కలదా? నిజం. ఎందుకంటే ఈ ఆనందాన్ని, ఏ ఆనందం, దేవుని సన్నిధిలో వచ్చేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. తాత్కాలిక మాత్రమే, ఒకసారి ఎండిపోతాం. కానీ నిజమైన సన్నిధిలో, నిజమైన దేవుని సన్నిధిలో ఆనందాన్ని పొందుకోవడం దేవుని సన్నిధిలో మాత్రమే. రైట్, బాగుంది. ఇలా పాపానికి ప్రతిఫలాలు పొందుకుంటే, ఇలా భయముతోనూ, విశ్వాసాన్ని కోల్పోయి భయముతోనూ, దిక్కుమంటే ఆందోళనలతోనూ, దిగులుతోనూ కుంగిపోయి ప్రార్థనా జీవితం లేకుండా, ఆత్మీయత లేకుండా ఎండిపోతా అంటే దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్ట. ఇంకా రెండోది ఏంటి? పిలుపు అని పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఎక్కడ పిలుస్తున్నాడు? ఏం పిలుస్తున్నాడు? వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాం.